సిఎన్జి వెనకాల ఉంటుంది. ఓకే, ఇప్పుడు బానెట్ బటన్ ఇక్కడ ఉంటుంది, 12 ఇక్కడ ఉంటుంది. ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇదంతా ఫ్యూల్ సెట్టింగ్. ఇది గ్యాస్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది నొక్కోవాలి. ఫస్ట్ స్టార్ట్ అయితే పెట్రోల్ స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్ స్టార్ట్ అవుతుంది సార్. స్టార్టింగ్ పెట్రోల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 సెకండ్లో మళ్ళీ సిఎన్జికి పడిపోతుంది ఆటోమేటిక్గా. సిఎన్జి ఉంటే సిఎన్జి పడిపోతుంది. ఇప్పుడు హైట్ ఎక్కేటప్పుడు సిఎన్జి మీద రన్ అయిపోతుందా? అయితే సార్ ఏం ప్రాబ్లం కాదు, రన్ అవుతుంది. సిఎన్జి ఆఫ్ అనేది పెట్రోల్లో ఉంటుంది. ఇది మన గడ్డ మీద ఉన్నప్పుడు సిఎన్జి ఆప్షన్ పెట్టుకుంటే కాదు సార్, ఈ ఆప్షన్ పెట్టుకుంటే బండి ఒక 5 సెకండ్ అట్లా ఆగుతుంది. తర్వాత మనం మూవ్ చేసుకునే లోపు ఇప్పుడు బ్రేక్ నుంచి కాల్ తీసి క్లచ్ యాక్సిలేటర్ మీద పెట్టే లోపు వెనక ముందు జరుగుతుంది కదా డౌన్లో ఉన్నప్పుడు, అది కంట్రోల్ చేస్తుంది ఒక 5 సెకండ్. అంటే మూవ్ కాకుండా ఆపుతుంది ఒక 5 సెకండ్ ఆప్షన్ పెట్టి. ఇది ఆన్ పెడితే ఆఫ్ పెడితే ఉంటుంది. ఆఫ్ పెడితే ఉంటుందా? ఇది మనం అనుకున్నప్పుడు నొక్కి పట్టుకుంటే ఆడ ఆప్షన్ వస్తుంది, మీకు సింబల్ వస్తుంది, అప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, రండి. జాకీ రాడు, వీల్ పానా, బ్యాగ్ ఇక్కడ దీని కిందనే ఉంటాయా? బ్యాగ్ ఉండదు. సిఎన్జి ఉంది కదా సార్ వెనకాల, సిఎన్జి మన దానికి సంబంధించింది, సిఎన్జికి సంబంధించింది. ఏది ఇది? టోయింగ్ రాదు, టోయింగ్. జాకీ దీని కిందనే ఉంటుంది సార్. దీని కింద ఓకే, ఇక్కడే డ్రైవర్ సీట్ కిందనే, డ్రైవింగ్ సీట్ కిందనే ఉంటుంది జాకీ కూడా. అంటే ఫిట్ అయి ఉంటుందా? ఫిట్టింగ్ సార్, ఫిట్టింగ్ అది. దాన్ని లూజ్ చేసుకుని తీసుకోవాలి. అచ్చా, అది లూజ్ చేసి తీసుకోవాలి. అది జాకీ. ఓకే, నెక్స్ట్ డిక్కీ ఓపెన్ కూడా ఇక్కడ ఉంటుంది. స్టెప్ ఇది వచ్చి ట్రయాంగిల్ అనమాట. ఎప్పుడన్నా మనం ఎమర్జెన్సీలో వాడడానికి హైవే మీద పెట్టాలి. ఫైర్ కంట్రోలర్ ఇది కిట్ అంటే అది ఉంటుంది కదా సార్. అవునవును, అది ఎక్కడ పెట్టాలి జనరల్గా? ఇక్కడే ఉంటుంది ఆప్షన్, దాని కింద ఉన్నట్టు చూడాలి. తీయనా లేదు, చిన్న సిలిండర్ టైప్ ఉంటుంది అన్నట్టు. ఫైర్ ఆర్పడానికి చిన్న సిలిండర్ ఉంటుంది. ఓకే, ఆపరేటింగ్ ఇది ఇట్లా వస్తూ వస్తుంది. లాక్ ఉంటే రాదు, లాక్ తీసి తర్వాత. ఓకే ఓకే, స్టిఫిన్ ఇది. టూల్స్ అన్ని చూపించేసి డబ్బులో పెట్టేసి ఇటే సీట్ కింద ఏమైనా ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఇది అక్కడే ఉంది, సీట్ కింద ఉంది, అటు ముందరికి ఉంది, దాంట్లో ఉంది, దాంట్లో పెట్టాలి. చూపిస్తారా? ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ పడేస్తుందా మన మాన్యువల్ బుక్ సార్ ఇది. ఓకే,
ఫస్ట్ ఎయిడ్ కిట్, సిఎన్జికి సంబంధించిన మాన్యువల్ బుక్ ఇది. తర్వాత ఫ్రీ సర్వీసులు ఉంటాయి సార్ మీకు ఇవి. ఓకే, 3 ఫ్రీలు ఉంటాయి. మీ డేటా ఉంటుంది ఈ కార్ది మొత్తం, ఇంజన్ నెంబర్, చాయిస్ నెంబరు, కలరు, వేరియంట్, టైర్స్ ఏ నెంబర్ ఉన్నాయి అన్నీ ఉంటుంది దీంట్లో. బ్యాటరీకి సంబంధించిన బ్యాటరీ కూడా అమ్రాన్ బ్యాటరీ నెంబర్ ఇది. ఓకే, తర్వాత సర్వీసులు సార్, ఫ్రీ సర్వీసులు వచ్చేసి 3 ఉంటాయి. 3 ఫ్రీ సర్వీస్ చెప్తాను. 1000 కిలోమీటర్స్ కానీ 1 మంత్ కానీ సార్ ఉంది కదా సార్. 1 మంత్ ఏది ముందు తిరిగితే తిరగకపోయినా 1 మంత్ అయిందంటే వెళ్ళాలి, లేదంటే 1 వీక్లో 1000 తిరిగినా వెళ్ళాలి. ఫస్ట్ ఫ్రీ సర్వీస్. ఈ సర్వీస్కి ఇప్పుడు అన్ని టాప్ అప్ చేస్తారు, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ అన్నీ టాప్ అప్ చేసి, ఎయిర్ ఫిల్టర్, ఎస్ ఫిల్టర్ ఎయిర్ కొట్టేసి, వాటర్ వాష్ చేసి ఇస్తారు. వైపర్ వాటర్ షాంపూ ఉంటుంది, షాంపూ కానీ బిల్ వేస్తారు. దానికి ఒక 70 నుంచి 90 రూపీస్ వస్తుంది బిల్లు. తర్వాత ఫ్రీ సర్వీస్ అయిపోతుంది. సెకండ్ ఫ్రీ వచ్చేసి 6 మంత్ కానీ 5000 కిలోమీటర్స్ కానీ ఏది ముందు అయితే అది. ఈ సర్వీసింగ్లో ఎక్స్ట్రా విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ వస్తుంది. 5000 కిలోమీటర్ విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ లేదు సార్, దానికి అమౌంట్ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఆయిల్ ఫిల్టర్లు అన్నీ టాప్ అప్ చేస్తారు, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ అన్నీ మళ్ళీ వాటర్ వాష్ చేసి ఇస్తారు. అది ఫ్రీనా మరి? దీనికి ఓన్లీ కాస్ట్లీ విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ మాత్రమే ఇస్తారు. మళ్ళీ వాటర్ వాష్ కానీ అన్నీ ఫ్రీనే ఉంటాయి. ఆయిల్ పోసినందుకు కూడా ఏమి అమౌంట్ తీసుకోరు. ఈ సర్వీసింగ్లో 800 నుంచి 900 వస్తుంది విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు ఇది 5000 కంప్లీట్, 5000 కిలోమీటర్స్ కానీ 6 మంత్ కానీ మనం బండి తీసుకున్న దగ్గర నుంచి 5000 వరకు. తర్వాత 1 ఇయర్ 12 మంత్స్ కానీ 10,000 కిలోమీటర్స్ కానీ. ఈ సర్వీసింగ్లో ఆయిల్ చేంజ్ ఉంటుంది, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, ఏసీ ఫిల్టర్ చేంజ్ చేస్తారు, బ్రేక్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ మళ్ళీ సేమ్ టాప్ అప్ చేస్తారు. అట్లనే వైపర్ వాటర్ షాంపూ, బ్యాటరీ వాటర్ అన్నీ చెక్ చేస్తారు, అన్నీ మళ్ళీ టాప్ అప్ చేస్తారు. వాటర్ వాష్ చేసి విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ చేసి ఇస్తారు. ఈ సర్వీసింగ్కి ఆయిల్ ఫిల్టర్కి, ఏసీ ఫిల్టర్కి బిల్ వేస్తారు, ఎందుకంటే మొత్తం తీసి మారుస్తారు కదా, కాబట్టి దానికి బిల్ వేస్తారు. విలాల్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ వీటికి వచ్చేసి ఒక 4000 నుంచి 4500 వస్తుంది. ఈ 3 ఫ్రీలు అయిపోయిన తర్వాత ఎవ్రీ 10,000 ఉంటుంది, లేదా 1 ఇయర్ ఉంటుంది. ప్రతి 1 ఇయర్ కానీ లేదా 10,000, 20,000, 30,000 దీనికి ఫ్రీ సర్వీసులు ఉంటాయి. 1 ఇయర్ అంటే మీరు ఇప్పుడు 2 మంత్స్లో కూడా 10,000 తిరిగారు అనుకోండి, ఆ 10,000తో లాస్ట్ అయిపోతుంది. లేదా 1 ఇయర్ అయినా తిరగలేదంటే 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ రన్నింగ్లో ఉంటుంది. ఓకేనా సార్? ఒకసారి సిఎన్జి ఆప్షన్ చూపిస్తాను. ఇది ఆఫ్ ఆన్లో పెట్టుకోవడానికి ఏంటది? ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తే ఇది రాదనమాట, ఇక దీంట్లో నుంచి బయటికి వెళ్ళదు. ఇది తిప్పితే ఓకేనా, అంతే కదా? వాళ్ళది క్లోజ్ అయిపోతుంది. రైట్, ఎమర్జెన్సీ వర్షన్లో క్లోజ్ చేసుకోవచ్చు. అది మనం కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు కాదు, దేనికి ఏదైనా అక్కడ ఇష్యూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ట్రిప్ అవుతుంది అని చెప్పారు. ఓకే, క్లోజ్ చేయండి. పెట్రోల్ సార్, మీరు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత సిఎన్జి పడిపోతుంది. ఇటేంటి చెప్తా. రెండు వచ్చినాయి సార్ ఇలా, పెట్రోల్ ప్లస్ అండ్ సిఎన్జి. ఓకే, స్టార్ట్ చేయడం పెట్రోల్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ పెట్రోల్ అని ఉందా సార్, దీని పక్కన సిఎన్జి అని వస్తుంది. సిఎన్జిలో రన్ అయ్యేటప్పుడు ఇక్కడ సిఎన్జి అని పడి ఇక్కడ పెట్రోల్ పోతుంది. ఇప్పుడు పెట్రోల్ రన్ అవుతుంది అనుకోండి, సేమ్ ఇట్లనే పెట్రోల్ అని ఉంటుంది, సిఎన్జి ఉండదు. దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఏ గేర్లో నడుస్తుంది, మన సిఎన్జి నడుస్తుందా పెట్రోల్ నడుస్తుందా అనేది. అట్లా సరే, ఇప్పుడు పెట్రోల్ నడుస్తుంది, మనకి సిఎన్జి కావాలి, సిఎన్జి ఉంది కన్వర్ట్ కాలేదు కానప్పుడు ఇక్కడ నొక్కోవాలి, బటన్ నొక్కిరనుకో ఆటోమేటిక్గా సిఎన్జి అని పడిపోతుంది. ఇప్పుడైతే మామూలుగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. దీంట్లో ఏమైనా సిఎన్జి ఉందా ప్రెజెంట్? సిఎన్జి లేదు సార్, పెట్రోల్ ఉంది. ఎన్ని కేజీస్ ట్యాంక్ 10 ఇస్తారు సార్, 10 కేజీస్. కానీ ఎయిర్ అని అది ఇది 2 కేజీలు అట్లా ఉంటుంది. 8 కేజీ వరకు 8 కేజీ ఫిల్ అవుతుంది. అది మన ప్రెషర్ బట్టి, బంకులు బట్టి ఉంటుంది. మ్యాక్సిమం 7 కేజీలు ఎక్కుతుంది సార్, అంటే ప్రెషర్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, మన ఎన్టీఆర్ నగర్ ఉంది, అక్కడ
సిఎన్జి ఉంది, అది 8.5 9 ఎక్కుతుంది. ఓకే ఓకే. అది ఎప్పటి నుంచి నడుస్తుంది ఎక్స్పీరియన్స్ సార్? 10 కాకపోతే హెయిర్ అనే ఇంకోటి పౌడర్ దానికి సంబంధించిన అవి ఉంటాయి. దానివల్ల మనం ఎప్పుడు కొట్టినా 8 అట్లా ఎక్కుతుంది అనమాట. ప్రెషర్ మంచిగా ఉంటుంది. ప్రెషర్ తక్కువ ఉంటే తక్కువ ఎక్కుతుంది. ఓకేనా?